అసలు నంద్యాలకి సీఎం జగన్ ఏం చేశారు? ఎందుకంటే ఆయన అడుగు పెడుతున్నటువంటి ప్రతి జిల్లాకు ఏ రకమైనటువంటి సంక్షేమంలో ఏ రకమైనటువంటి మేలు జరిగింది, అభివృద్ధిలో ఏ రకమైనటువంటి మేలు జరిగింది, సంస్కరణలతో ఎటువంటి మేలు జరిగింది, ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ అంశాలనే ఈ బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రజల వద్దకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఒకసారి నంద్యాల జిల్లాకు ఆయన ఏం చేశారు, నంద్యాలలో జరిగినటువంటి అభివృద్ధి అంతా, నంద్యాలలో ప్రజలకు లబ్ధిదారులకు అందినటువంటి సంక్షేమం ఎంత అనేది కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. దశాబ్దన్నర కాలంగా అభివృద్ధికి నోచుకొని నంద్యాల జిల్లాలో ఇప్పుడు మార్పు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దుర్భర పరిస్థితుల నుంచి బయటపడ్డ ఆ జిల్లా అటు అభివృద్ధి ఇటు సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లోనూ పరుగులు పెడుతోంది. అభివృద్ధి అంటే ఇది ఇలా ఉండాలి అంటూ 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాకు కొత్త వెలుగులు పంచి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో నంద్యాల డివిజన్ కేంద్రంగా ఉండేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల్లో నంద్యాల కూడా ఒకటి ఏర్పడింది. సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టించడంతో ఇప్పుడు అందరి చూపు నంద్యాల వైపే అన్నట్లుగా జిల్లా నలువైపులా పురోగతి సాధించింది. సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే పాలన అందుతోంది. నాడు నేడు కింద పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. నంద్యాల జిల్లాలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. కేసీ కెనాల్, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, జిఎన్ఎస్ఎస్ కాలువల కింద 60% భూమి సాగవుతోంది. గత 5 ఏళ్లు వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంటలు విస్తారంగా పండి మంచి దిగుబడి వచ్చింది. జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, మిర్చి, సోయాబీన్ పంటలు అధికంగా పండిస్తుంటారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 13,500 చొప్పున ఈ 5 ఏళ్లలో ఏకంగా 1,427 కోట్ల రూపాయల సాయం అక్కడి రైతులకు అందింది. ఫలితంగా జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 2,38,130 హెక్టార్లు కాగా ప్రభుత్వం చేయూతతో ఈ 5 ఏళ్లు 100% పంటలు సాగయ్యాయి. గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ ప్రభుత్వం వ్యవసాయం మీద పెట్టినటువంటి దృష్టి కారణంగా, ఈ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా విస్తీర్ణం 2,38,130 హెక్టార్లు కాగా ప్రభుత్వ చేయూతతో ఈ 5 ఏళ్లలో 100% పంటలు సాగయ్యాయంటే వ్యవసాయం పైన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పాటిదో మనకు అర్థమవుతుంది. నంద్యాలకు మిర్చి యార్డును తీసుకొచ్చినట్ట ఘనత కూడా సీఎం జగన్దే. కృష్ణా జలాలను ఒడిసిపట్టి రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కలను ఆయన తనయుడు వైఎస్ జగన్ నెరవేర్చారు. గాలేరు నగరి ప్రజల సుజల స్రవంతి పథకంలో భాగంగా అంతర్భాగమైనటువంటి అవుకు 2వ టన్నెల్ను 146 కోట్లతో పూర్తి చేశారు. 934 కోట్లతో చేపట్టిన 3వ టన్నెల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో వైద్య, విద్య సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు భారంగా ఉండేది. సీటు వచ్చినా లక్షలు పోసి చదువుకునే స్తోమత ఉండేది కాదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రతి పార్లమెంటు కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు సార్. చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి పార్లమెంటు కేంద్రంలో ఇప్పటికే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోందంటే ఇది ఒక చరిత్రగానే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లెక్కేసుకున్న మనకు కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారంటే ఎటువంటి దృష్టి ఉంది వైద్య రంగం పైన అన్నది మనం ఆలోచించుకోవాలి. ప్రతి పార్లమెంటు కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు కదా. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ఫ్లైఓవర్ వద్ద 51 ఎకరాల్లో ఓ మెడికల్ కాలేజీని నిర్మించారు. 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించినటువంటి భవనాలను 2023 ఆగస్టులో సీఎం జగన్ ప్రారంభించారు సార్. మొదటి బ్యాచ్లో మంజూరైనటువంటి 150 మెడికల్ సీట్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. ఇందులో సుమారు 20 మంది నంద్యాల జిల్లా విద్యార్థులే ఉన్నారంటే వైద్య రంగం పైన ఆయనకున్నటువంటి దృష్టిని కూడా మనం ఏ రకంగా దృష్టి పెట్టారో ఆలోచించవచ్చు. ఇంతవరకు మాట్లాడుకున్నాం వ్యవసాయంలో ఇక్కడ పండుతున్నటువంటి పంటల్లో 100కు 100% సాగు సాధించారంటే ఆయన ఏ రకంగా వ్యవసాయం పైన దృష్టి పెట్టారు, అలాగే వైద్య రంగం పైన ఏ రకంగా దృష్టి పెట్టారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టారంటే దేశంలో ఎక్కడైనా ఒకేసారి ఇన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగిందా? మెడికల్
మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగితే ఏం జరుగుతుంది? వైద్య విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, వైద్యులు తయారవుతారు. అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా వైద్యం ఉచితంగా అందుతుంది. ఒక వైద్య కళాశాల రావడంతో విద్యార్థులు పెరుగుతారు, వైద్యానికి సంబంధించినటువంటి మనకు అందేటటువంటి వసతులు పెరుగుతాయి. ఇదే ఇప్పుడు జగన్ పెట్టినటువంటి దృష్టి. రాష్ట్రంలో డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఒక విధంగా ఆయన తీసుకున్నాడు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు నేను వివరిస్తాను. 3,500 కోట్లతో నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 40 కోట్లతో డోన్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, 44 కోట్లతో డోన్ బేతంచెల్ల పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వసతి గృహాలు, 36 కోట్లతో డోన్ నుంచి అనంతపురం జిల్లా రాయల చెరువు వరకు డబుల్ రోడ్ను ఆయన నిర్మాణం చేపట్టారు. 629 కోట్లతో తమ్మరాజుపల్లె దగ్గర ఉన్నటువంటి NH18 నుంచి డోన్ మండలం కొత్తపల్లె వద్దనున్న NH44 వరకు రహదారులను అనుసంధానం చేస్తూ 4 లైన్ల రోడ్డును కూడా నిర్మించారు. 252 కోట్లతో 77 చెరువులను హంద్రీనీవా నీటితో నింపడం, 351 కోట్లతో గోరకల్లు రిజర్వాయర్ నుంచి నియోజకవర్గానికి తాగునీరు సరఫరా చేయటం, ఇలా అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే బనగానపల్లిలో 37 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, నందికొట్కూరు నియోజకవర్గంలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతులు, దాదాపు 260 కోట్లతో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దట్ ఈస్ జగన్, దిస్ ఈజ్ విజన్ అని అందుకే అనేది. ఎస్, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి నంద్యాలకు చేరుకోబోతున్నారు. నంద్యాలలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి, నంద్యాల జిల్లాకు అందినటువంటి సంక్షేమం, జగన్ విజన్తో అక్కడ జరిగినటువంటి సంస్కరణలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలా ప్రధానమైనటువంటి అంశం విద్యకు సంబంధించిన అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్నటువంటి కృషిపై ఇప్పటికే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 17,000 కోట్లతో 45,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలను ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో మనకు తెలుసు నాడు నేడు ద్వారా. రైట్, ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు నంద్యాల బహిరంగ సభ వద్ద. నంద్యాల బహిరంగ సభ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. అక్కడ అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు లక్షలాది సంఖ్యలో. నంద్యాల నలు దిక్కులు పిక్కటిల్లేలా జగన్ నినాదాలతో మార్మోగిపోతోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుంటారు. మీరు చూశారు మొదటి రోజు ప్రొద్దుటూరులో ఏ రకంగా పులికేక పెట్టిందో. ఇప్పుడు నంద్యాల నలుదిక్కులు పిక్కటిల్లబోతోంది. ఎందుకంటే సీఎం జగన్ ప్రసంగం, నిన్నటి ప్రసంగం విన్న తర్వాత ఇదివరకు విన్న ప్రసంగాలకు నిన్నటి ప్రసంగాలకు చాలా డైరెక్ట్ అటాక్ కనిపించింది. ఆ అటాక్ ఎలా ఉందంటే డైరెక్ట్గా ప్రత్యర్థుల గుండెల్ని తాకేలా ఉంది, భయం పుట్టేలా ఉంది, వెన్నులో వణుకు పుట్టించేలా ప్రతి మాట ఒక తూటాలా దూసుకొచ్చింది. ఈ రోజు జగన్ ప్రసంగం ఏ రకంగా ఉండబోతోంది, ఏ అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఒక రకమైనటువంటి ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రొద్దుటూరుని మించి నంద్యాల సభ ఉండబోతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. నంద్యాలకు 1 కిలోమీటర్ అంటే నంద్యాలలో ఈరోజు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఈ సభ జరిగే ప్రాంగణం నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం బస్సు కొనసాగుతోంది. కాన్వాయ్ ముందుకు కదులుతోంది. బస్సు యాత్రలో భాగంగా ఆయన ఇప్పుడు ముందుకు కదులుతూ వస్తున్నారు. మరో అరగంటలో చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కేవలం అరగంటలో సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఏ రకంగా ఉండబోతోంది, మొదటి రోజు బస్సు యాత్ర జరిగినటువంటి తీరు మనం చూశాము. దారి పొడవునా జన నీరాజనం ఏ రకంగా పోటెత్తిందో చూశాము. ప్రజలకు అభివాదం చేస్తూ వారి నుంచి వాళ్ళు చల్లేటటువంటి పూలు, వారి నుంచి వస్తున్నటువంటి అభిమానం, వారు చూపుతున్నటువంటి ప్రేమ, ఇవన్నీ దాటుకుని వారి మధ్యలో నుంచి నెమ్మదిగా కదులుతూ ప్రొద్దుటూరు వరకు ఆయన ఏ రకంగా చేరుకున్నారో చూసాము. ఆ తర్వాత ఆళ్లగడ్డలో రాత్రంతా ఉన్నారు. ఉదయం నుంచి మళ్ళీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ప్రధానంగా ప్రజలతో మమేకమవుతున్నటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఉదయం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలే రూపకల్పన చేశారు. ఈ 21 డేస్ ఇలాంటి కార్యక్రమాలే మనం చూడబోతున్నాము. ఉదయం ప్రజలతో మమేకమవుతారు, వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరిస్తారు. వాళ్ళకి తాను చేసినటువంటి మేలేంటి, ఈ ప్రభుత్వం చేసినటువంటి మేలేంటి, ఆ మేళ్ళన్నీ కూడా వాళ్లకు జరిగాయా లేదా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మేధావులను కూడా కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే వారి సలహాలు సూచనలు కావాలి ఈ ప్రభుత్వం మరింత ఉన్నతంగా పనిచేయటానికి, అలాగే ప్రతి ఒక్కరి బ్రతుకులు మరింత ఉన్నతంగా ఉండటానికి, వారి భవిష్యత్ మరింత ఉన్నత స్థాయిలో ఉండటానికి, ఆ పిల్లల భవిష్యత్ గొప్పగా తీర్చిదిద్దడానికి కావలసిన
కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా జగన్ తీసుకుంటున్నారు. ఆ సలహాలు సూచనలు తీసుకొని వాటి ద్వారా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయటం. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, గతంలో పాదయాత్ర సమయంలో ఆయన ఏం చూశారో, ఎటువంటి సంక్షేమం వారికి కావాలో, ఎటువంటి పథకాలు వాళ్ళకి కావాలో, ఎటువంటి అభివృద్ధి వారికి కావాలో, వారికి ఏ రకమైనటువంటి మేలు చేయాలో ఇవన్నీ కూడా ఆయన పాదయాత్రలో స్వీకరించారు, తెలుసుకున్నారు. వాటి ఆధారంగానే ప్రణాళిక తయారు చేసుకున్నారు, ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. ఆ తరువాత పథకాల రూపకల్పన చేశారు. వాటిని 99% సార్, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 99% మేనిఫెస్టోలోని అంశాలను పూర్తి చేశారు. ఈరోజు ప్రజల మధ్యకు ఆత్మవిశ్వాసంతో వెళుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఆత్మవిశ్వాసంతో ఎందుకు వెళ్ళగలిగారు అని అంటే, ఎస్, 99% చేయగలిగాను. వారికి ఏ హామీ ఇచ్చానో, వారి బ్రతుకులను మార్చడానికి, వారి బ్రతుకులకు భరోసా కల్పించడానికి, ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఎలాంటి మాట వారికి ఇచ్చానో ఆ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాను. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నాను. మరీ ముఖ్యంగా ఒక్క మాట చెబుతున్నాను, మీకు మేలు జరిగితేనే రాసి పెట్టుకోండి, మీకు మేలు జరిగితేనే నాకు అండగా నిలవండి, నాకు ఓటేయండి. నాకు స్టార్ క్యాంపెయినర్లు ప్రత్యర్థి పార్టీలకు ఉన్నట్టుగా ఎవరూ లేరు. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒక్కటే, మీకు మేలు జరిగిందా? మీ పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా కనిపిస్తోందా? మీ ఇంటికి సంక్షేమం అందిందా? మీకు ఇళ్ల పట్టా వచ్చిందా? కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారా? మీకు 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 12 లక్షల మంది సొంత ఇళ్లలోకి ప్రవేశించారు. ఇవన్నీ కూడా తీసుకున్న తరువాత అభివృద్ధి అనేటటువంటి అంశంపైన ఆయన పెట్టిన దృష్టి నిజంగా జగన్ విజన్ ఏ రకంగా ఉంటుందని చెప్పడానికి, కేవలం ఆయన పరిపాలించిన ఈ 58 నెలల కాలంలో, ఓవరాల్గా 2 ఏళ్లు మనం కరోనా టైం తీసేస్తే, ఈ 53 కాలంలో ఆయన పాలనలో వచ్చినటువంటి పెట్టుబడులు 1,13,000 కోట్లు సార్. 1,13,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యాయి. ఎంతో మందికి ఉపాధి లభించింది. దాదాపు 16 నుంచి 18 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ లెక్కను నేను చెబుతున్నది కాదు. అంటే ఈ కంపెనీలే కాదు, గతంలో ఉన్నటువంటి కంపెనీల్లో కూడా ఎంప్లాయీస్ పెరుగుతున్నారంటే ఏ రకంగా వారికి ఆ పరిశ్రమలు నడపడానికి ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందో మనమందరం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పిఎఫ్ ఖాతాలు సార్, పిఎఫ్ ఖాతాలు, గతంలో ఉన్నటువంటి పిఎఫ్ ఖాతాలు, ఇప్పుడు పెరిగినటువంటి పిఎఫ్ ఖాతాలపైన కేంద్రం రాజ్యసభలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన చూస్తే 16 లక్షలు సార్, 2019 నుంచి ఈనాటి వరకు 16 లక్షల పిఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. ఏ రకంగా చూసుకున్నా 16 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్టే సార్. ఇక ప్రభుత్వ ఉద్యోగాలైతే లెక్కలేని విధంగా, లెక్కల్లో చెప్పలేని విధంగా ఒక్క వైద్య రంగంలోనే 54,000 ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఒక్కసారిగా సచివాలయాల ద్వారా 1,30,000 ఉద్యోగాలు కల్పించారు. అన్ని రంగాలలో అన్ని విధాలుగా తీసుకుంటే 2,60,000 ఉద్యోగాలు రావడంతో పాటు మిగతావన్నీ కూడా కలుపుకుంటే, ప్రైవేటు ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్టు ఇవన్నీ కూడా కలిపితే 6.5 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టించారు. 6.5 లక్షల ఉద్యోగాలకు సంబంధించి అందులో మళ్ళీ ఆర్టీసీలో 50,000 ఉద్యోగాలు, వారిని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా 50,000 మంది ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఇది జగన్ విజన్. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. అర్థం చేసుకున్న వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది. ఒకవైపు సంక్షేమం కనిపిస్తోంది, మరోవైపు అభివృద్ధి కనిపిస్తోంది. వీటికి, ఈ రెండింటికి మధ్యలో జగన్ విజన్ కనిపిస్తోంది. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, మధ్యలో జగన్ విజన్.